ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. క్యాన్సర్ ని సూచించే ముందస్తు లక్షణాలంటే క్యాన్సర్ లక్షణాలు ఇప్పుడు ఏంటంటే దగ్గు వచ్చి మామూలుగా సాధారణంగా దగ్గు ఏంటంటే ఒక వారం రోజులకో 10 రోజులకో నెల రోజులకో తగ్గుతుంది. దగ్గు అలా తగ్గకుండా నెలల తరబడి దగ్గు వచ్చినప్పుడు డెఫినెట్ గా టెస్ట్ చేయించుకోవాలి లంగ్ క్యాన్సర్ ఏమన్నా ఉందా అని. ఎస్పెషలీ స్మోకర్స్ సాధారణంగా సిఓపిడి ఉండి కొంతవరకు దగ్గు ఉంటుంది, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. కానీ దగ్గు దీర్ఘకాలికంగా ఉంటే మీరు డాక్టర్ని సంప్రదించాలి. అండ్ ఇంకోటి హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, అంటే మన మాటలో తేడా వస్తాం అనమాట. మాటలో మామూలుగా అయితే అప్పుడప్పుడు జలుబు చేసినప్పుడు మాటలో తేడా కొంచెం హోర్స్నెస్ అనేది ఉంటుందన్నమాట. కానీ అది దీర్ఘకాలికంగా చాలా రోజుల వరకు తగ్గకుండా అదే కంటిన్యూ అయింది అనుకోండి, డెఫినెట్ గా ఇవాల్యుయేషన్ అనేది అవసరం. అంటే ఏమన్నా ఆ మాటకు సంబంధించిన నర్వ్ ఏదైనా ఎక్కడ ఇంపింజ్ అవుతుందా, దాన్ని ఏమైనా నొక్కేస్తుందా, అంటే లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్డ్ లింఫ్ నోడ్స్ వలన కూడా అది అలా రావచ్చు. అలా వోకల్ కార్డ్ క్యాన్సర్స్ ఉంటాయి, దాని వలన కూడా అలా హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ రావచ్చు అనమాట. అలానే ఎక్కడన్నా గడ్డలు మెడ మీద కానీ చంకల్లో కానీ ఎక్కడన్నా గడ్డలు అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అన్ని గడ్డలు క్యాన్సరస్ కాదు, టీబీ గడ్డలు కూడా ఉంటాయి. ఇతరితర కారణాల వల్ల కూడా సర్కైడోస్ ఇతరితర కారణాల వల్ల కూడా లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవ్వచ్చు. కానీ ఏదైనా అలాంటిది ఉన్నప్పుడు బయాప్సీ చేసి అది ఎలాంటి లింఫోమానా అంటే తెల్ల రక్త కణాలకు సంబంధించిన క్యాన్సరా, లేకపోతే వేరే చోట ఎక్కడి నుంచి క్యాన్సర్ వచ్చి అక్కడ సోకిందా, మెటాస్టేసిసా, అలాంటిది నిర్ధారించుకోవటం చాలా అవసరము. అండ్ అది ఇప్పుడు మనం మింగేటప్పుడు ఏదైనా మనం అన్నం సరిగ్గా లోపలికి వెళ్లకుండా ప్రతి ముద్దకి మంచినీళ్ళు తాగాల్సి వచ్చినా గానీ మింగుడు సరిగ్గా పడనప్పుడు డెఫినెట్ గా ఒక ఎండోస్కోపీ చేసి చూడాలి. యూసోఫిగల్ క్యాన్సర్స్ ఏమన్నా ఉన్నాయా, జిఈ జంక్షన్ క్యాన్సర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది నిర్ధారించుకోవటం అవసరం అనమాట. ఇప్పుడు స్టమక్ వచ్చేసరికి మనము స్టమక్ క్యాన్సర్స్ ఏంటంటే చాలా వరకు వామిటింగ్స్ అవటము, లేకపోతే అన్నం సరిగ్గా అరగకుండా ఉండటము, కొంచెం తినగానే కొంచెం ఫుల్ గా ఉండటము, వెయిట్ లాస్ ఉండటం, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇలాంటి ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే మీ డాక్టర్ని సంప్రదించాలి. అదే కాకుండా ఇంకా వేరే ఇతర పేగుకు సంబంధించిన పెద్ద పేగు కింద పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ ఉంటాయి. పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ అయితే డెఫినెట్ గా ఒక్కొక్కసారి మనం పేషెంట్ వస్తారు, వాళ్ళలో సడన్ గా చూస్తే హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ అంటే వయసు ఉన్న వాళ్ళల్లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 5, 6 అట్లా ఉన్నప్పుడు మనం వాళ్ళు బాగానే తింటున్నారు, హిమోగ్లోబిన్ తగ్గింది అంటే మాత్రం డెఫినెట్ గా మనము ఆలోచించాల్సి ఎక్కడి నుంచి లాస్ అవుతుంది, జిఈ ట్రాక్ట్ నుంచి ఏమన్నా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ నుంచి ఏమన్నా జిఐ బ్లీడ్ ఏమన్నా ఉందా అంటే మనకు కనపడకపోవచ్చు, అకల్ట్ బ్లీడ్ ఉండొచ్చు అనమాట. అలాంటప్పుడు స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ 3 కాన్సిక్యూటివ్ డేస్ చేసినా గానీ అకల్ట్ బ్లడ్ ఉన్నప్పుడు మనం అనుమానించాల్సి వస్తుంది, ఫర్దర్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఫెసిలిటీ అవైలబుల్ ఉంటే ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేయించుకోవటం వలన మనం చాలా వరకు ఇప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్ ఎనీమియాతో వస్తారు. ఎనీమియా ఫర్దర్ ఇవాల్యుయేషన్ లో మనకి ఈ కోలాన్ క్యాన్సర్స్, రెక్టమ్ క్యాన్సర్స్ ఉన్నట్టు తెలుస్తాయి అన్నమాట. ఇలాంటి ఏమున్నా గానీ అలా కాకుండా ఒక్కొక్కసారి మోషన్ కాన్స్టిపేషన్ ఉంటాము, మోషన్ లో బ్లడ్ పడటము, నల్లగా వస్తాం మోషన్ లో, బ్లాక్ కలర్డ్ స్టూల్స్ అంటారు. అలా వచ్చినప్పుడు డెఫినెట్ గా డాక్టర్ సంప్రదించి ఫర్దర్ గా టెస్ట్లు చేయించుకోవాలి. ఎండోస్కోపీ కొలనోస్కోపీ అది చేయించుకోవటం మంచిది. స్త్రీలకు వస్తే గర్భసంచి సంబంధించిన క్యాన్సర్స్ ఉంటాయి. గర్భసంచి సంబంధించిన క్యాన్సర్ ఒకటను, గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్, ఈ రెండు సపరేట్. గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ ఇప్పుడు వరకు స్త్రీలలో అత్యధిక శాతంలో వచ్చే క్యాన్సర్ అన్నమాట. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అధిక శాతంలో ఉంది, కానీ ఇప్పుడు వరకు ఒక దశాబ్దం ముందు వరకు సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా అత్యధిక శాతంలో వచ్చే క్యాన్సర్. ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వలన వస్తుంది. దానికి ఇప్పుడు చిన్న పిల్లలకి అంటే పెళ్లిగాల పిల్లలకి వ్యాక్సినేషన్స్ కూడా వచ్చినాయి అనమాట. హెచ్పివి వ్యాక్సిన్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కి దానికి అగెనిస్ట్ గా వ్యాక్సిన్ అనమాట. అది యూజువల్ గా వైట్ డిశ్చార్జ్ తెల్ల బట్ట అవుతాం, చెడు వాసనతో కూడిన తెల్ల బట్ట అవటము, మెన్సెస్ మధ్యలో బ్లీడింగ్ అవటము, భర్తతో చేరిన తర్వాత బ్లీడింగ్ అవుతాం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అవటం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్. ఇప్పుడు గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. దానికి యూజువల్ గా మెనోపాస్ అంటే ఒక్కసారి నెలసరి ఆగిపోయిన తర్వాత మళ్ళీ
స్పాటింగ్ కొంచెం బ్లడ్ లాగా కనిపించినా, బ్లీడింగ్ అయినా వెంటనే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. దాని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఉంటే దాన్ని ఇవాల్యుయేట్ చేసి అసలు ఒట్టి ఏమైనా తేడా ఉందా, ఒక్కోసారి బినైన్ పాలిప్స్ వలన రావచ్చు, ఒక్కోసారి హైపర్ప్లేషియా ఉండొచ్చు, అది ఏటీపియా అబ్నార్మల్ గా ఉండొచ్చు, క్యాన్సర్ కూడా ఉండొచ్చు అనమాట. ఇది ఏంటి అనేది ఒక చిన్న బయాప్సీ చేసి నిర్ధారించుకోవటం అవసరము. అండ్ అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్స్ రావచ్చు. అదేంటి 2 ఓవరీస్ లో కానీ 1 ఓవరీలో కానీ సిస్ ట్యూమర్స్ ఫామ్ అవ్వచ్చు. ఇలా దీని వల్ల ఏంటంటే అంటే ఫస్ట్ లో ఏదో కడుపు నొప్పి లాగా ఉండొచ్చు, దాన్ని అల్ట్రాసౌండ్ చేస్తే తెలుస్తుంది అనమాట నిర్ధారణ. ఒక్కొక్కసారి అలానే చాప కింద నీరులాగా చిన్న చిన్న సిమ్టమ్స్, ఏదో అన్నం అరిగినట్టు ఉంటాము, కొంచెం తినగానే పొట్ట ఉబ్బరంగా ఉంటాము, కొంచెం తినగానే పొట్ట ఉబ్బరంగా ఉంటాము, మలమూత్ర విసర్జనలో తేడాగా ఉంటాము. ఇవన్నీ సటిల్ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. ఇదో ఇగ్నోర్ చేస్తాం వల్ల చాలా వరకు స్టేజ్ 3లో బయటపడతాయి. ఏ ఒక్కరు తేడా ఉన్నా గానీ వెంటనే డాక్టర్ సంప్రదించవలసిన అవసరం ఉంది. అదే ఇంకా థైరాయిడ్ క్యాన్సర్స్, థైరాయిడ్ లో కూడా చాలా తరచుగా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్ గా ఏంటంటే ఒక్కొక్కసారి థైరాయిడ్ నెక్ మీద, మెడ మీద స్వెల్లింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఆ స్వెల్లింగ్ లాగా కనిపించినప్పుడు డాక్టర్ సంప్రదిస్తే ఒక అల్ట్రాసౌండ్ చేస్తాం వల్ల ఆ థైరాయిడ్ లో స్వెల్లింగ్ అబ్నార్మలా, నార్మలా, బినైనా, కొంచెం తేడాగా ఉందా అనేది అల్ట్రాసౌండ్ లో తెలుస్తుంది. తర్వాత కొంచెం తేడా అనిపిస్తే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ టెస్ట్ అని చేస్తాం, దాంట్లో తేలుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే అసలు ఏ సిమ్టమ్స్ లేకుండా ఒట్టిగా దేనికన్నా ఇతర కారణాల వల్ల మనం అల్ట్రాసౌండ్ చేస్తాము, వేరే స్కాన్స్ చేస్తాము, చేసినప్పుడు కూడా బయటపడే అవకాశం ఉంది. దాన్ని ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటారు. ఇన్సిడెంటల్ గా డయాగ్నోస్ అవుతుంది అనమాట. థైరాయిడ్ ఒకవేళ థైరాయిడ్ నిజంగా అబ్నార్మల్ గా ఉంటే ఫస్ట్ థైరాయిడ్ సర్జరీ చేసి థైరాయిడ్ గ్లాండ్ తీసేయవలసి ఉంటుంది. తర్వాత ఒకవేళ గ్రంథులు సోకితే ఆ నెక్ డిసెక్షన్ కూడా చేయాల్సి వస్తుంది. బట్ ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ అనేది చాలా వరకు అంత ప్రమాదం అనేది ఉండదు. తర్వాత రిపోర్ట్ ను బట్టి అవసరమైతే రేడియో ఐడిన్ ట్రీట్మెంట్ అది ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత లైఫ్ లాంగ్ థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. 3 నెలలు ఫాలో అప్ చేయాలి. ఫస్ట్ అట్లీస్ట్ ఫర్ 2 years వరకు. చాలా వరకు క్యాన్సర్స్ లో ఏ క్యాన్సర్ లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఏం చేయాలి అనేది నేను చెప్పాను. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికి ఉన్నా కానీ వెంటనే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తాం వలన డెఫినెట్ గా ఏమన్నా ఉంటే కొంచెం అర్లీ డయాగ్నోసిస్, దానికి ట్రీట్మెంట్ చేస్తే ఫుల్ గా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది.